గ్రేటర్ విశాఖలో రాజకీయాలు వేడెక్కాయి. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. జీవీఎంసీ మేయర్ గొలిగాని హరికుమారిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం దగ్గర పడుతోంది. వైసీపీ కార్పొరేటర్లు ముగ్గురు తాజాగా జనసేనలో చేరిపోవడంతో అవిశ్వాసం నెగ్గేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను కూటమి దాటినట్లే కనిపిస్తోంది. అయితే మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని బహిష్కరిస్తామని వైసీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. కూటమికి ఓటు వేయకుండా వైసీపీ అధిష్టానం విప్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ 6వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్, జేవీఎంసీ వైసీపీ చీఫ్ విప్ ముత్తంశెట్టి ప్రియాంక ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశానికి సరిపడా సభ్యులు హాజరయ్యేలా కూటమి పావులు కదుపుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో ఏదైతే మేయర్ హరికుమారి మీద కూటమి పార్టీలు అవిశ్వాస నోటీస్ ఇచ్చారో దీని మీద రేపు అవిశ్వాస నోటీస్ మీద కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో ఏదైతే అటు కూటమి పార్టీలు నోటీస్ ఇచ్చాయో వాళ్ళు, అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా తమ బలాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. మొత్తం 109 ఓట్లు జీవీఎంసీలో ఉన్నప్పటికీ కూడా 74 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ను దాటాల్సి ఉంటుంది. కూటమి కానీ వైసీపీ కానీ తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే అనూహ్యంగా నిన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంకతో పాటుగా కూడా అటు బెహ్రా భాస్కర్ రావు ఆయన కోఆప్షన్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన అదేవిధంగా ఆయన భార్య కూడా కార్పొరేటర్గా ఉన్నారు. వీళ్ళు కూడా వైసీపీ పార్టీని వీడి కూటమిలో చేరారు. అదేవిధంగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి కూడా జనసేన పార్టీలో చేరారు. ఈ విధంగా కూడా వైసీపీ నుంచి పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడి కూటమి పార్టీలకు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 74 ఉందో ఆ 74 బలం ప్రస్తుతానికి కూటమికి సమకూరిందని తెలుస్తోంది. అయితే సమకూరినప్పటికీ కూడా మరింత అదనంగా బలం సమకూర్చుకోవాలని కూటమి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతానికైతే కనుక జీవీఎంసీలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు, అదేవిధంగా టీడీపీ కార్పొరేటర్లు ఈరోజు సాయంత్రానికి ఏదైతే మలేషియా, శ్రీలంకలో ఉన్నారో అక్కడి నుంచి చేరుకుంటారు. రేపు సమావేశంలో ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది. హరీష. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.